పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. సో ముందుగా మనం పత్రిజీ గారి ఒక మెసేజ్ ని దీపావళి సందర్భంగా ఆడియో రూపంలో విందాము. రోజు దీపావళి. మీ జీవితంలో దీపాలు వెలిగించుకోండి. ఏ దీపం? ధ్యానం అనే దీపం వెలిగించండి. మీ జీవితం దీపావళి అవుతుంది. ధ్యానం అనే దీపం వెలిగిస్తే మీ లోపల ఉన్న నరకాసుడు చేస్తాడు. బుద్ధి లేనివాడు వాడు. చికెన్ మటన్ తినమని చెప్తాడు వాడంతా లోపల చచ్చిపోవాలి. ఆ నరకాసుడు చచ్చిపోవాలి. నరకం అంటే హెల్. ఆ నరకాన్ని క్రియేట్ చేసేవాడు చచ్చిపోవాలి. వాడి పేరే బుద్ధి లేనివాడు. ఈరోజు దీపావళి. మీ జీవితంలో దీపాలు వెలిగించుకోండి. బయటగా దీపాలు వెలిగించవలసింది లోపల. ఏ దీపం వెలిగించాలి? ధ్యాన దీపం. నా వైపు నుంచి ఏమైనా కొంచెం ఆ పటాస్కాయల సౌండ్లు వస్తే ప్లీజ్ క్షమించండి అందరూ కూడా. సో బయట అంతా సౌండ్ గా ఉంటుంది ఈరోజు. సో ఈరోజు మన స్పీకర్ గురించి రెండు మాటలు తెలుసుకుందాం. ఈ రోజు మన గ్రాండ్ స్పీకర్ శైలేందర్ గారు, ప్రకృతి జీవన శైలి నిపుణులు శైలేందర్ గారు, హోలిస్టిక్ హెల్త్ ప్రాక్టీషనర్ కూడా. అలాగే గత 20 సంవత్సరాలుగా ప్రకృతితో ప్రయాణం చేస్తూ, ప్రకృతితో తన జీవితాన్ని కొనసాగిస్తూ, ప్రకృతితో ఆనందంగా జీవించడానికి గల ప్రాధాన్యతను, ఆహారపు అలవాట్లు, అలాగే పండ్లను ఆహారంగా తీసుకోవడం వెనుక వైజ్ఞానిక రహస్యాలను, అనేక వంట పద్ధతులు, నీటి సంరక్షణ, జీవజాలాల సృష్టి, అనేక అంశాలపై ఆన్లైన్ క్లాసెస్ మరియు 300కు పైగా సెషన్లు కూడా తీసుకున్నారు సార్. అలాగే ఎంతో మందికి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వైద్య చికిత్స విధానాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ శైలేందర్ గారు, ఆరోగ్య మహిళ కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. Am I audible? ఎస్ సార్. Yeah. సో ఈ రోజు గ్రాండ్ వెల్కమ్ సార్. ఆరోగ్య మహిళా కార్యక్రమానికి గ్రాండ్ వెల్కమ్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి మన ఛానల్కి వచ్చినందుకు. సో అయితే మనం జనరల్ గా దివాళీ అనేది అది సాంప్రదాయ పద్ధతి, లేకపోతే ముందు నుంచి వస్తుందిగా మనం అది జరుపుకుంటుంటాం. చాలా చాలా రీజన్స్ ఉంటూ ఉంటాయి. అయితే ఏంటి అంటే ఇప్పుడు ఈ పటాస్కాయలు కానీ ఏవైతే మందుగుండు సామాన్లు అన్ని పేల్చినప్పుడు అవి గాలిలో కలిసి ఆ మత్తు ఏవైనా పదార్థాలు మనం ఆ శ్వాస ద్వారా పీల్చినప్పుడు ఎలాంటి అనారోగ్య సమస్యల్ని ఎదుర్కొంటాం సార్? సో మనకి మెయిన్ వ్యాధులు రావడానికి కారణమే టాక్సిన్స్. సో ఈ ఒక్కరోజు పటాకీలు కాల్చినంత మాత్రాన మనకు పొల్యూషన్ లేదా అనుకుంటే పొల్యూషన్ అంతటా ఉంది. సో ఈ రోజు ఇంకెక్కువ అవుతుంది. సో ఇప్పుడున్న విస్తారం అంటే ఈ రోజు కాల్చే పటాకాయలు కానీ క్రాకర్స్ అంతా కూడా ఒక నెలంతా మనం కార్ నడిపిస్తే ఎంత పొల్యూషన్ వస్తుందో ఆ పొల్యూషన్ అంతా ఒక్క రోజులో మనము పటాకీలు కాలుస్తూ ఉంటాము. దాంతో పొల్యూషన్ బాగా అవుతుంది. మళ్ళీ అది ఆనవాతి కదా, మన అంటే మన ట్రెడిషనల్ ప్రాక్టీస్ కదా అంటే ఇప్పుడే పత్రిజీ గారు ఒక మంచి మెసేజ్ ని అందించారు. దీపం అంటే, దీపావళి అంటే అంతర్ముఖంగా మనము జ్ఞానజ్యోతిని వెలిగించుకోవాలి అని. వాస్తవానికి అదే కరెక్ట్. కానీ మనం బాహ్యంగా మనం దీపం వెలిగించుకున్నప్పుడు అంతర్ముఖంగా కూడా మనము ఆ జ్యోతి వెలగాలి అనే ఆలోచనతోని మనము వెలిగిస్తాము. సో ఒక అంధకారాన్ని తొలగించాలి అంటే దీపం ఆల్రెడీ ఉంటుంది. మన బలహీనతలు మనం కప్పుకున్న ఆ మలినాలన్నిటినీ తొలగిస్తే దీపం అనేది, జ్ఞానజ్యోతి అనేది ఆల్రెడీ ఉంటుంది. సో మన సాధన అంతా, మన జన్మదేహం అంతా కూడా ఆ మలినాల్ని ఎలిమినేట్ చేయడానికి, క్లీనింగ్ చేసుకోవడానికి. అది ఎన్నో రకాల సాధనల ద్వారా మనము ఆ మలినాల్ని తొలగిస్తాము. సో ఆ దోషాన్ని తీయాలి. పల్లీలలో దోషం ఉంటుంది, నువ్వులలో దోషం ఉంటుంది, కొబ్బరిలో కూడా దోషం ఉంటుంది. సో ఏ దాంట్లో ఏ దోషం తీయాలి, ఎట్లా మనం దాంట్లో ఉన్న ఫ్యాట్స్ ని, హెల్దీ ఫ్యాట్స్ ని కన్వర్ట్ చేసుకొని తీసుకోవాలి అనేది మళ్ళీ నేర్చుకునే అవసరం చాలా ఉంది. అట్లానే ఇప్పుడు నూనె దోషము అంటే ఏంటి సార్? దోషం అంటే ఇప్పుడు పల్లీలు ఉన్నాయి, పల్లీలో ఏం దోషం ఉంటుంది? అది ప్రకృతి సహజంగా వచ్చింది కదా అనుకుంటే, ప్రకృతిలో వచ్చినవన్నీ మన ఆహారం కాదు. అసలు పల్లీలు అంటే ఏంటి? ధాన్యము, బియ్యం కానీ, మిల్లెట్స్ కానీ, పప్పులు కానీ, ఇవన్నీ ఏంటి? విత్తనాలు.
సో విత్తనం తత్వం ఏంటి? చెట్టుగా మారాలి. మనకు ఆహారం అవుతుందని ఎప్పుడు అనుకోదు. మన పక్షులకు ఆహారం అయింది కదా, వాటికి ఏం కాదా అంటే, పక్షులకు ఎట్లా ఆహారం అయింది అంటే, పక్షులు విత్తనాలను తిన్నప్పుడు బలమైన వాటిని మాత్రమే అది జీర్ణించుకోగలుగుతుంది. బలమైన విత్తనాలు, దానికి ఒక సంకల్పన శక్తి ఉంటుంది. అది చెట్టుగా మారాలి అనేది ఒక సంకల్పన శక్తి ఉంటుంది. ఆ సంకల్పన శక్తియే దానికి రక్షణ కవచము. అది మనకి దోషము. ఎందుకంటే అది ప్రొటెక్టివ్ కెమికల్స్, అది ఫైటో కెమికల్స్. సో ఇంగ్లీష్ లో యాంటీ న్యూట్రియన్స్ అని, సాపోనిన్స్ అని, టానిన్స్ అని ఎన్నో పేర్లతోని ఆ రక్షణ కవచాలని వివరించారు. సో అవన్నీ మనం ఎలిమినేట్ చేయకపోతే, మనం అట్లాగే తిన్నప్పుడు అవన్నీ మనకు దోషం అయ్యి, మనకి న్యూట్రిషన్ అబ్జార్ప్షన్ లో హిండర్ అయ్యి మనకు రోగాలు వస్తాయి. సో ఇప్పుడు పల్లీలు తినాలి అంటే దాంట్లో దోషాలు తీయాలి, దాంట్లో యాంటీ న్యూట్రియన్స్ తీయాలి, తర్వాత దాంట్లో ఫ్యాట్స్ ని బయటకు తీసుకురావాలి. సో ఆ ప్రక్రియ చాలా ఇంపార్టెంట్. సో బియ్యంలో కూడా అంతే, పప్పులో కూడా అంతే. పప్పు వండినప్పుడు నురుగు తీయాలి. ఆ సాపోనిన్స్ అనేవి ఉంటాయి. ప్రెషర్ కుక్కర్ లో పెడితే ఆ నురుగు తీయడానికి పాసిబిలిటీ ఉండదు. లేదంటే మామూలుగా కుండలో పప్పు వండేస్తారు, దాంట్లో నూనె వేసేస్తారు నురుగు బయటకు రావద్దని, దాంట్లోనే ఉండిపోతుంది. సో దాంట్లో ఉన్నప్పుడు కూడా మనకి ఆ దోషం అంతా కూడా మనకి దాంట్లో ఉండిపోతుంది. సో మన ఆయుర్వేదిక్ పాకశాస్త్రంలో కొన్ని పద్ధతులు ఎట్లుంటుందంటే, ఆ దాంట్లో ఉన్న కాంప్లికేషన్స్ రాకుండా ఉండడానికి ఇంగువ వాడతారు, జీలకర్ర వాడతారు. కానీ అది ఎంతవరకు హెల్ప్ఫుల్ అవుతుంది? అట్లాంటి ఇంగువ ప్యూర్ దొరుకుతుందా? ఇంగువలో కూడా దోషం ఉంటుంది మళ్ళా. ఎందుకంటే ఇంగువ పండు కాదు, ఇంగువ అనేది ఒక ట్రీ రెజిన్, ప్లాంట్ రెజిన్. సో కానీ ఇంగువ కూడా వాడతాం మనం. కానీ వాడితే దాంట్లో దోషం ఎట్లా తీయాలి? పల్లీలు వేయించుకుంటే మాత్రమే దోషం పోతుందా అంటే పోదు. సో ప్రతిదానికి ప్రాసెసింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో పూర్వకాలంలో ఆ ప్రాసెసింగ్ అనేది ఆ కల్చరల్ ప్రాక్టీస్ అది విడిపోయింది. ఇప్పుడు అన్నం వండేటప్పుడు అన్నం నానబెట్టి, బియ్యం నానబెట్టి గంజి వార్చి వండేవాళ్ళు. ఆ గంజిని కలికుండ పెట్టేసి ఆ కలి తాగేవాళ్ళు. అది ప్రోబయోటిక్ లాగా హెల్ప్ అయ్యేది. తర్వాత ఆ కలి ప్రాక్టీస్ లో కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ సింప్లిఫై అయ్యేది. ఆ మైక్రోబియల్ ఫర్మెంటేషన్ ద్వారా సింప్లిఫై అయ్యేది. సో అట్లా దాంట్లో ఉన్న బి విటమిన్స్ ఎన్హాన్స్ అయ్యేది. మళ్ళీ ఈ దోషాలు ఏవైతే చెప్తున్నానో యాంటీ న్యూట్రియన్స్ అని, అవన్నీ కూడా మళ్ళీ బ్రేక్ డౌన్ అయ్యేది. మైక్రోబియల్ ఫర్మెంటేషన్ ద్వారా అది కన్వర్ట్ అయిపోయి మనకి మినరల్స్ కి కన్వర్ట్ అయ్యేది. సో ఇది అప్పుడు కాలంలో మన ఋషులు మునులు చెప్పిన సైన్స్. కాకపోతే ఇప్పుడు టర్మినాలజీస్ ప్రకారంగా వాళ్ళు చెప్పకపోవచ్చు, కానీ ఇవన్నీ ప్రాక్టీసెస్ అప్పుడు ఉన్నాయి. సో ఇప్పుడు ఇంకా ఎక్కువ వస్తుంది. అప్పటి కాలంలోనే వాళ్ళు స్వచ్ఛమైన గాలి ఉన్నప్పుడు, స్వచ్ఛమైన మట్టి ఉన్నప్పుడు ఇవన్నీ అలవర్చుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో ఇంకెక్కువ అలవర్చుకోవాలి. ఇవన్నీ ఇంపార్టెంట్ గా ప్రాక్టీస్ చేయాలి, తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. సో అయితే సార్, ఇందాకలా మీరు చెప్పారు, జనరల్ గా అందరూ మాగిన అరటిపండు అంటే అది పాడైపోయిందని పాడేస్తూ ఉంటారు కదా. సో మీరు మాగిన అరటిపండు మాత్రమే తినాలి అంటారు. అంటే అలా తినడం వల్ల, దాని వల్ల ఎటువంటి విటమిన్స్ మనం పొందగలుగుతాం? సో మనకి రీసెర్చ్ ప్రకారంగా మాగిన అరటిపండులో న్యూట్రియన్స్ ఉండవు, విటమిన్స్ ఉండవు. అందుకనే కొంచెం రాగా ఉన్నప్పుడే, సెమీ రైప్ ఉన్నప్పుడే తినాలి, అప్పుడే విటమిన్స్ ఉంటాయి అంటారు. మనకు కావాల్సింది ప్రాణశక్తి, లైఫ్ ఫోర్స్. మనకు కావాల్సింది విటమిన్స్ కాదు, ప్రాణశక్తి. సో మాగిన అరటిపండు తిన్నప్పుడు దాంట్లో ప్రాణశక్తి డైరెక్ట్ గా దొరుకుతుంది. మనకు విటమిన్స్ తో పని లేదు. ఎందుకంటే మనం విటమిన్స్ తీసుకున్నా శరీరం దాన్ని బ్రేక్ డౌన్ చేసేసి మళ్ళీ ఎనర్జీకి కన్వర్ట్ చేయాలి. అదే మాగిన అరటిపండు తింటే దాంట్లో ఏదైతే పోషణ ఉంటుందో, ఎనర్జీ, లైఫ్ ఫోర్స్ అంటే ఆ ప్రాణశక్తి ఉంటుందో, అది డైరెక్ట్ గా మనకి ఇమిడిపోతుంది. సో అందుకనే మాగిన అరటిపండు మాత్రమే తినాలి. యాక్చువల్గా అయితే నాటు వెరైటీ పండ్లు తినాలి. ఇప్పుడు అంతా హైబ్రిడ్ వెరైటీలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆ హైబ్రిడ్ వెరైటీ పండ్లలో కూడా ఆర్టిఫిషియల్ గా మక్క పెడతారు. కెమికల్స్ వేసేసి, కార్బైడ్ వేసేసి, లేదంటే ఇథిలిన్ గ్యాస్ లో మక్క పెడతారు. వీలైతే మీరు పండ్ల షాప్ లోకి వెళ్ళినప్పుడు మగ్గిన అరటిపండు తీసుకోకుండా కచ్చికాయలు తీసుకొని మీరే మగ్గ పెట్టుకోవచ్చు. సో అట్లాంటి ప్రక్రియలు ఉన్నాయి. సో అప్పుడు మీకు అట్లీస్ట్ ఆ కెమికల్స్ లేకుండా మీరు న్యాచురల్ గా మగ్గ పెట్టుకొని మీరు తినొచ్చు. లేదు, మీరు ఒకవేళ మాగిన పండ్లే తీసుకోవాలి అనుకుంటే బాగా మగ్గిపోవాలి. అప్పుడు దాంట్లో కెమికల్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అఫ్ కోర్స్ మనకు న్యాచురల్ గా పండిన పండ్లు ఒకటి రెండు తిన్నా సరిపోతుంది. ఈ కెమికలైజ్డ్ వేసినప్పుడు, ఆర్టిఫిషియల్ గా మగ్గ పెట్టినప్పుడు 10 పండ్లు తినాల్సి వస్తుంది. కానీ అయినా తినాలి, ఎందుకంటే మనకి ఆ ప్రాణ శక్తి కావాలి అంటే పండ్లు తినాల్సిందే. లేదు, మీరు వంట పదార్థాలు అంటే వండిన పదార్థాలు తింటున్నారు అంటే కూడా పర్వాలేదు, కానీ ఒక్కసారైనా రోజులో ఒక పూటలో
పండ్లు మాత్రం తినాలి. అట్లా అని వంట పదార్థాలలో పండ్లు మిక్స్ చేయొద్దు. 1 గంట ముందు పండ్లు తినాలి, లేదంటే 3 గంటల తర్వాత పండ్లు తినాలి. రాత్రిపూట పండ్లు తినొద్దు కదా అంటే, ఒకవేళ 3 గంటల ప్రాంతంలో ఏం తినకపోతే రాత్రిపూట పండ్లు హ్యాపీగా తినొచ్చు. ఈవెన్ అట్టి పండ్లు తినొచ్చు, మాగిన అట్టి పండ్లు హ్యాపీగా తినొచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్ గా మాగిన అట్టి పండ్లు తినకపోతే అప్పుడు అసిడిటీ వస్తుంది, ఒబేసిటీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది. ఈ డయాబెటీస్ ఉంది కదా అని పండ్లు తినడం మానేస్తారు కాదు. హ్యాపీగా పండ్లు తినొచ్చు. మామిడి పండ్లు తింటారా, సపోటా తింటారా, అట్టి పండు తింటారా, డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా హ్యాపీగా తినొచ్చు. సో ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది అసలు ఈ డయాబెటీస్ అని ఇంకా ఎన్నో రకాల రోగాలు ఎందుకు వస్తున్నాయంటే అన్డైజెస్టెడ్ షుగర్స్. ఇప్పుడు గ్రెయిన్స్ లో, ధాన్యంలో ఉన్న షుగర్స్ ఏవైతే కార్బోహైడ్రేట్స్ ఉంటాయో, మనము మన లోపల మైక్రోబియల్ యాక్టివిటీ ప్రాపర్ గా ఉన్నప్పుడు, అంటే గట్ మైక్రోబ్స్ అంటారు, అవి అక్యురేట్ గా ప్రాపర్ గా ఉన్నప్పుడు మనం ఎంత కాంప్లెక్స్ ఫుడ్ తిన్నా, ఈవెన్ మాంసాహారం తినే వాళ్ళకు కూడా నేను బాగున్నాను కదా, నాకేం కాలేదంటే, ఇప్పుడు మీకు మైక్రో ఆర్గానిజమ్స్ బాగున్నాయి కాబట్టి మీకు సస్టైన్ అవుతుంది. మీరు ఇట్లాగే కంటిన్యూ చేస్తూ ఉంటే అవి మనకు జీర్ణించే శక్తి తగ్గిపోతుంది. నాకు ఎప్పుడైతే జీర్ణ కోశం వ్యవస్థ దెబ్బతింటుందో ఇంకా నా వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తుంది సిస్టమ్. అప్పుడు రోగాలన్నీ లైన్ కడతాయి. సో ఇప్పుడు చాలా మంది ఎగతాళిగా మాట్లాడతారు, మాంసం తింటే ఏమవుతుంది, ఎంతో మంది తింటున్నారు, ఎన్నో ఎన్నో రోజుల నుంచి నేను తింటున్నాను, నాకేం కాలేదు కదా. మేము నాన్ వెజ్ తింటున్నాము, మాకేం కాలేదు, మేము చాలా ఆరోగ్యంగా ఉన్నాము. సో అని అంటే తినని వాళ్ళ చేత కూడా బలవంతంగా తినిపిస్తారు కొంతమంది. ఈవెన్ డాక్టర్స్ కూడా ఇప్పుడు ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు వెజిటేరియన్స్ కూడా రికమెండ్ చేస్తారు, మీరు ప్రోటీన్స్ కావాలి, మీరు ఎగ్ తినండి, మీకు మాంసం తినండి అని ప్రోత్సహిస్తారు. ఎందుకంటే మీకు తక్కువ ఉంది, ప్రోటీన్స్ తక్కువ ఉన్నాయని. సో అది తిన్నప్పుడు ప్రోటీన్స్ పెరుగుతాయి. వాస్తవానికి వాళ్ళన్నది తప్పు కాదు, కానీ దాని వెంట ఇంకో 10 రోగాలు యాడ్ అయ్యి వస్తాయి. ఎందుకంటే దాంట్లో ఉన్న దోషాలు ఇంకా చాలా ఉంటాయి, అవి మనకు డైజెస్ట్ కావు, ఆ దాంట్లో ఉన్న టాక్సిన్స్ మళ్ళీ యాడప్ అవుతూ ఉంటాయి. సో మనకు కావాల్సింది రైట్ న్యూట్రియన్స్ అనేది ఎనర్జీ, ప్రాణశక్తిగా కన్వర్ట్ కావాలి. సో ఇప్పుడు మనం వండిన పదార్థాలు తిన్నప్పుడు కంపల్సరీ ప్రోబయాటిక్స్ అనేది ఇంక్లూడ్ చేయాలి. సో అంబలి లేదంటే కలి ఇట్లాంటివి తాగాలి, కానీ కరెక్ట్ గా తయారు చేసుకోవాలి ప్రోబయాటిక్స్. ఇప్పుడు చాలా మంది ప్రోబయాటిక్స్ అంటే పెరుగులో వస్తుంది కదా, మజ్జిగలో వస్తుంది కదా అంటే, ఆ పాలు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ఆ పాలు దూడ కోసం ఇస్తుంది ఆవు, మన కోసం ఇవ్వట్లేదు. సో మనం పాలు కూడా తాగొద్దు. తల్లి పాలు 5 సంవత్సరాల వరకు తాగొచ్చు, తర్వాత ఏ పాలు మనకు అవసరం లేదు. మళ్ళీ మనకు ప్రోటీన్స్ ఎట్లా, కాల్షియం ఎట్లా అంటే, మనం పాలల్లో వచ్చే కాల్షియం మనకు ఆస్టియోపొరోసిస్ వస్తుంది, ఆర్థరైటిస్ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, ఆ పాలల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది, ఎన్నో రకాల సమస్యలు పాలల్లో వస్తున్నాయి. మరి పూర్వకాలంలో పాలు తాగే వాళ్ళు ఆయుర్వేదంలో పాలు చెప్పారు, నెయ్యి గురించి చెప్పారు అంటే, అప్పటి కాలంలో పాలు ఎట్లా తీసుకునేది. ఇప్పుడు నేను పాలు వద్దంటే ధాన్యం కూడా వద్దని చెప్తున్నాను, పండ్లే తినమంటున్నాను, కానీ మనము పూర్వకాలం నుంచి తీసుకుంటున్నారు. అప్పటి కాలంలో ఎట్లా తీసుకున్నారంటే, ఆవులు వదిలిపెట్టేది, దూడలు వదిలిపెట్టేది, ఓపెన్ గ్రేజింగ్ చేసేది, అది ఎక్కడ కావాలంటే అక్కడ అన్ని రకాల మూలికలు తినేది. మూలిక తిన్నప్పుడు మూలికని అప్రూట్ చేయదు, చంపదు. ఎందుకంటే చెట్టు కూడా తనను తాను సంరక్షించుకునే ఒక తత్వం ఉంటుంది. సో ఒక స్థాయి వరకు ఆహారం ఇస్తుంది, తర్వాత దాంట్లో కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. సో అందుకని ముందుకు వెళ్ళి ఇంకొక రకమైన మూలిక తింటుంది. సో అట్లా ఎన్నో రకాల మూలికలు తిన్నప్పుడు చెట్టుకి ఏం దొరుకుతుంది తింటానంటే, పేడ వేస్తుంది, దాంట్లో పోషణ అంతా చెట్టుకు దొరుకుతుంది. మళ్ళీ దూడలు కూడా ఎంబడి ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి, ఆడుకుంటూ ఉంటాయి, ఆకలిసినప్పుడల్లా పాలు తాగుతూ ఉంటుంది. సో అట్లా ఆ పాలు కొద్దిగా తీసుకొని 8 గంటలు కాచేవాళ్ళు కుంపటి మీద, నిప్పుల మీద, మంట మీద కాకుండా నిప్పుల మీద కాచేవాళ్ళు 8 గంటలు. దాంట్లో ఆ హార్మోన్స్ ఏవైతే దూడకు చెందిన ఉంటాయో, ఒకవేళ అట్లా కాచకుండా మనం పాలు అట్లా తీసుకుంటే ఆ హార్మోన్స్ మనకు సూట్ కావు, దాంతో మనకు ప్రమాదం వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్, ఎన్నో రకాల సమస్యలు వస్తున్నాయి. డయాబెటీస్ కూడా పాలతో వస్తుంది. సో అప్పటి కాలంలో ఆ ప్రక్రియ చేసేవాళ్ళు. ఆవు స్ట్రెస్ లో ఉండకపోయేది కాదు, ఎందుకంటే దూడ హ్యాపీగా తాగుతుంది. ఇప్పుడు దూడకు పాలు ఇవ్వకుండా దాన్ని చంపేసేసి, లేదంటే పాలు ఇవ్వకుండా చేసేసి దాంట్లో చాలా ప్రమాదం వస్తుంది. అండ్ ఎవరు అంతసేపు కాచిన తర్వాత పాలు తాగకపోయే వాళ్ళు అప్పుడు కాలంలో. దాంట్లో తోడు వేసి, పెరుగు చేసి, వెన్న చిలికి, సూర్యకిరణాలు పడక ముందు దాంట్లో వెన్న తీసి
మజ్జిగ తాగే వాళ్ళు ఆ వెన్నని ఎండలో పెట్టి నెయ్యి చేసుకొని ఆ నెయ్యిని ఉట్టులో కట్టేవాళ్ళు. 8 నెలల తర్వాత 6-8 నెలల తర్వాత ఆ నెయ్యిని తీసుకునేవాళ్ళు. ఎవరు చేస్తున్నారు ఈ ప్రక్రియ అంతా? సో అట్లాగే ధాన్యం తింటే కూడా నానబెట్టుకొని గంజి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వడ్లను నానబెట్టుకొని దాంట్లో మొలక యాక్టివేషన్ చేసుకొని ఆరబెట్టి ఎండబెట్టి దంచుకొని తర్వాత చెరుక్కొని వండుకొని గంజి వార్చుకొని, మళ్ళీ ఇంత టైం ఎక్కడుంది అంటే మీరు నానబెట్టడానికి 8 గంటలు కావాలంటే మీరు 8 గంటలు దాని వెంకలు ఉండరు. గంజి వార్చడానికి ఒక 5 నిమిషాలు ఎక్స్ట్రా పడుతుంది అంతే. సో ఇవన్నీ మీరు ప్లానింగ్ చేసుకుంటే మీరు ఎంత టైం అయితే ఇప్పుడు కుకింగ్ అవుతుందో అంతే టైంలో మీరు ఇంకా ఇంకా తక్కువ టైంలోనే మీరు వండుకోవచ్చు. కానీ ఈ అవగాహన తెలుసుకోవాలి, ఈ పద్ధతి ప్లాన్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఏం రోగాలు రావు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉదయం లేస్తే అందరికి ఖచ్చితంగా టీ కావాలి, కాఫీ కావాలి. ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉదయం లేస్తే అందరికి టీ కావాలి, కాఫీ కావాలి. ఓకే, అది లేకపోతే అసలు హెడేక్ వచ్చేస్తున్నాను, లేకపోతే తల తిరిగిపోతున్నాను, ఇంకొక చాలా రీజన్స్ చెప్తాడు. అంటే మరి ప్యాకెట్ పాలు ఆరోగ్యానికి మంచివేనా? అసలు పాలే మంచివి కాదంటున్నాను కదా, ఇంకా ప్యాకెట్ పాలు అంటే ఇంకా ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడున్న ఆవులకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు, ఆక్సిటాక్సిన్ ఇంజెక్షన్స్ ఇస్తారు ఎక్కువ పాలు రావాలి అని. అది ఒత్తిడిలో ఉంటాయి, ఆ స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్ హార్మోన్స్ అన్ని పాలల్లో కలుస్తాయి. సో దానికి అన్ని యాంటీబయాటిక్స్ ఇస్తారు రోగాలు ఉన్నాయని, ఆ యాంటీబయాటిక్స్ అన్ని పాలల్లో కలుస్తాయి. తర్వాత అది మంత్లీ మెన్సెస్ పీరియడ్ లో ఉన్న బ్లడ్ అంతా కూడా పాలల్లో కలుస్తుంది. అండ్ ఒక ఆవు ఇచ్చే పాలు ఇంకొక ఆవు పాలలో కలపకూడదు. అన్ని పాలు కలిపేస్తారు, హోమోజినైజేషన్ చేస్తారు, దాంట్లో ప్రమాదం ఉంటుంది. సో ఇన్ని ప్రమాదాలు పెట్టుకొని అసలు పాలే నేను వద్దంటున్నాను, ఇంకా ప్యాకెట్ పాలు ఎట్లా తాగుతాను? సో అట్లానే అంటే టీ చాలా కాఫీలు మందికి చూస్తే సందేహాలు ఉంటాయి కదా సార్. అంటే ప్యాకెట్ పాలు కదా పర్వాలేదు. నేను కూడా రీసెంట్లీ ప్రాక్టికల్ గా చూసాను అనమాట. గేదెలు వ్యాపారం పెట్టుకున్న వాళ్ళు, వాళ్ళ నేను కూడా ఒకసారి గేదె పాలు మంచివని చెప్పేసి తెచ్చుకుంటే వెళ్ళాను అనమాట తెచ్చుకోవడానికి అని. కానీ వన్స్ నేను అక్కడికి అడుగు పెట్టిన తర్వాత లిటరల్లీ చూశాను ఇంజెక్షన్స్ చేస్తున్నారు. బాబోయ్ అని నేను వెనక్కి వచ్చేసా. అంటే వాళ్ళ వ్యాపారం కోసం గేదెలకి ఇంజెక్షన్ చేసి మరి ఎక్కువ పాలని తీసుకొచ్చి మరి వ్యాపారం చేస్తున్నారు. అంటే ఒక జీవిని హింసించి మనం ఆ జీవిని హింసించద్దు అని చెప్తున్నాం, శాకాహారం మాత్రమే తినాలి అని చెప్తూ ఉన్నాం. ఒక్క సో నిమిషం. అట్లాని టీ కాఫీ తాగాలంటే కూడా నేను హ్యాపీగా తాగమంటాను, కానీ ఎట్లాంటి టీ ఎట్లాంటి కాఫీయో చెప్తాను. కాఫీ అంటే 40 సంవత్సరాలు ఉన్న చెట్టు, దాంట్లో ఉన్న కాఫీ ఫ్రూట్ కింద రాలినప్పుడు ఆ పండుని తినండి, కాఫీ లాగా చాలా రుచిగా ఉంటుంది. ఆ విత్తనంతో కాఫీ చేసుకునే అవసరం లేదు, ఆ కాఫీ ఫ్రూట్ తింటే చాలు, దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆ పోషన్ అంతా కూడా మనకు దొరుకుతుంది. సో ఎక్కడ దొరుకుతాయి అట్లాంటి కాఫీ ఫ్రూట్? సో ఒకవేళ దాంట్లో ఆ విత్తనం నుంచి కాఫీ చేసుకోవాలంటే కూడా దాన్ని ఫర్మెంటేషన్ చేసుకొని దాంట్లో ఒక ప్రక్రియ ఉంటుంది, ఆ దోషాలు తీసేసి ఆ ప్రక్రియ ద్వారా ఆ కాఫీ చేసుకుంటే హ్యాపీగా తాగొచ్చు. అట్లానే టీ తాగాలి అంటే కూడా ఇప్పుడు ఉన్న కాఫీ ఏం ఏం చేస్తున్నారంటే కాఫీ ఫ్రూట్ తయారు కాకముందే కచ్చిగా ఉన్నప్పుడే ఆ విత్తనాల్ని ఎండబెట్టి దాన్ని వేయించి దాంట్లో పొడి చేస్తారు. దాంట్లో దోషాలు చాలా ఉంటాయి. ఆ దోషం కారణంగానే దాంట్లో ఇంకా పాలు కలిపినప్పుడు ఇంకా ప్రమాదం, ప్లాంట్ ప్రోటీన్ యానిమల్ ప్రోటీన్ కలపకూడదు. సో ఈ దోషం కారణంగానే లివర్ ఆ దోషాలని రిలీజ్ చేయడానికి, ఎలిమినేట్ చేయడానికి కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది. సో ఈ హెడేక్ రావడానికి కారణము ఇవన్నీ కూడా ఆ టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడానికి లివర్ ఏదైతే కెమికల్స్ ఉత్పత్తి చేస్తుందో దాని వల్ల వస్తుంది. సో అందుకనే ఇప్పుడున్న కాఫీ తాగడం చాలా ప్రమాదం. ఒకవేళ మీరు నిజంగా కాఫీ తాగాలంటే మీరు చెట్లు పెంచుకోండి, వెస్టర్న్ ఘాట్స్ లో మళ్ళా అట్లాంటి ప్రదేశాలలో. అట్లాంటి పెద్ద అంటే ఒక 40 సంవత్సరాల చెట్టు చాలా 40 ఫీట్ల హైట్ ఉంటుంది. ఇప్పుడంతా చెట్టును కొట్టేసి ఒక 2-3 ఫీట్ హైట్ లో పెంచుకొని దాంట్లో ఫ్రూట్ తీసుకుంటారు, దాంట్లో పోషణ రాదు. అట్లా టీ తాగాలి అంటే కూడా ఇప్పుడున్న టీ ప్రమాదం ఏంటంటే అన్ని కెమికల్స్ వేస్తారు, అన్ని కెమికల్ ఫ్లేవర్స్ వేస్తారు, సాయిల్ లో కెమికల్స్ వేస్తారు, సో ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ వేస్తారు, దాంతో ప్రమాదం. సో అట్లా కావాలి అంటే న్యాచురల్ గా మీరు మూలికలు ఇంట్లో పండించుకోండి, ఎన్నో రకాల ఇన్ఫ్యూజన్స్, హెర్బల్ ఇన్ఫ్యూజన్స్ ఒక విధి ఉంటుంది మళ్ళా చేసుకోవడానికి. అట్లా చేసుకుంటే టీ అనేది ఏంటి, ఒక కషాయం లాంటిది. అంటే బ్యాలెన్స్ ఉండాలి.
ఆ టీ చేసుకునే పద్ధతి కూడా ఎట్లాంటి మూలిక ఏ స్పైస్ తోని కలపాలి అనేది బ్యాలెన్స్ చేసుకొని ఎట్లా చేసుకోవాలి అనే పద్ధతిలో కరెక్ట్ చేసుకుంటే ఎందుకు టీ తాగాలనిపిస్తుంది అంటే దాంట్లో మినరల్ కంటెంట్స్. సో ఆ మినరల్ కంటెంట్స్ మనం ఫ్రూట్స్ లో కరెక్ట్ ఇచ్చినప్పుడు, తాగే నీళ్ళల్లో కరెక్ట్ గా ఇచ్చినప్పుడు, లేదంటే తినే కూరగాయలలో కరెక్ట్ ఇచ్చినప్పుడు, ఆ వేరే దాని మీద మనసు బ్యాలెన్స్ ఉన్నప్పుడు వీటి మీద మనకి మనసు పోదన్నమాట. సో ఇవన్నీ మనం కరెక్ట్ గా ఆలోచించి మనము ప్రాక్టీస్ చేసినప్పుడు ఇవన్నిటిని అడిక్షన్స్ నుంచి బయటపడడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. ఎస్ సార్. అయితే చిన్నప్పటి నుంచి పిల్లలకి ఐరన్, ప్రోటీన్స్ ఉండాలని చెప్పి పాలు తాగిస్తూ ఉంటారు. మళ్ళీ అందులో హార్లిక్స్, బూస్ట్, కాంప్లెక్స్. సో ఈ మధ్యన కొత్తగా పీడియాష్యూర్ అని చాలా చాలా అడ్వర్టైజ్మెంట్స్ అంటే బలం కోసం. సో చాలా అడ్వర్టైజ్మెంట్స్ చూపించారు. మరి చిన్న పిల్లలకి ప్రోటీన్, ఇప్పుడు పాలు అనేవి హానికరం అంటే తాగొద్దు. ఎందుకంటే అవి మిక్సింగ్ పాలు అంటే చిన్నపిల్ల అది అనారోగ్యం సమస్యలు వస్తాయని తెలుసు. మరి చిన్నపిల్లలకి ప్రోటీన్, ఐరన్ ఉండాలంటే ఎటువంటి ఫుడ్ పెట్టాలంటారు హ్యాపీగా పిల్లలకి? పండ్లు ఇవ్వండి, చిన్నప్పటి నుంచే పండ్లు ఇవ్వండి. ఒకవేళ మీరు ధాన్యం ఇచ్చేది ఉంటే ప్రాపర్ గా వంట చేసుకోవాలి. రాగులు ఉన్నాయి, ఐరన్ కోసం రాగులు ఉన్నాయి. తర్వాత మనం తినే ప్రతి కాయగూరలో ధాన్యంలో అన్ని రకాల పోషణ విలువలు అన్నీ ఉంటాయి. కరెక్ట్ గా మెథడ్ లో వంట చేసుకొని పిల్లలకి పెట్టినప్పుడు, ఇప్పుడు సెర్లాక్ పౌడర్స్ అని చేస్తారు. సో ఇప్పుడు అందరు కూడా ఏం చేస్తున్నారు, మల్టీ మిల్లెట్ అని ఎన్నో రకాల ధాన్యాలు, పప్పు దినుసాలు అన్ని వేయించుకొని పిండి చేసుకొని కలిపేస్తున్నారు. అది పిల్లలకు కూడా పెడుతున్నారు. అది చాలా ప్రమాదం, పెద్దవాళ్ళకి కానీ పిల్లలకు కానీ. సో దాంట్లో ఆ ఫైబర్స్, కాంప్లెక్స్ ఫైబర్స్ తీసేయాలి, దోషాలు తీసేయాలి. సో అది అన్ని కరెక్ట్ గా మనం ప్రాక్టీస్ చేసుకుంటే, అదన్నీ ఎలిమినేట్ చేసుకుంటే మనం హ్యాపీగా మనం తీసుకునే అంబలి కానీ, లేదంటే జావా కానీ, పారిచ్ డ్రింక్స్ కానీ, అవన్నీ దాంట్లో మనకు బెనిఫిట్స్ దొరుకుతాయి. రాగి మంచిది కదా అని రాగులు ఒట్టిగా పిండి చేసుకొని రాగి అంబలి చేసుకున్న, జావ కాచుకున్న దాంట్లో ప్రమాదం ఉంటుంది. సో పసిపిల్లలకు కూడా దాంట్లో ఫైబర్స్ తీసేయాలి. సో ఆ పద్ధతిలో వండుకుంటే అన్ని హ్యాపీగా వస్తాయి. లేదంటే ఫ్రూట్స్ తినబెట్టండి, ఆ కాలంలో వచ్చే పండ్లు తినబెట్టండి, మంచి పోషణ దొరుకుతుంది. అయితే సార్ ఇప్పుడు మనం అంటే తినే ఆహారం కొంచెం వండుకున్న తర్వాత కొంచెం వేడిగా తినాలి, అప్పుడప్పుడే కొంచెం తినాలి అని చెప్తూ ఉంటారు. మరి చద్దన్నం మేలు చేస్తుంది అంటారు. మరి చద్దన్నం కూడా రాత్రి దాన్ని పులయబెట్టి కదా మార్నింగ్ తింటాము. మరి చద్దన్నంలో ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయంటారు? ఎటువంటి ప్రోటీన్స్ మనకు దొరుకుతాయి? అయితే ఇప్పుడు అన్నం వేడిగా ఉన్నప్పుడే తినాలి అంటే బేసికలీ ప్రాణశక్తి నశించినప్పుడు దాంట్లో పాథోజెనిక్ బ్యాక్టీరియా అంటే పాసిపోతుంది అన్నం. సో మనం నీళ్లు పోసేసి దాంట్లో తోడు వేస్తాం. సద్దన్నంలో అంటే ఏదో నీళ్లు పోసేసి కుండలో పోసేసి గుడ్డ కట్టి పెట్టేస్తే సద్దన్నం అయిపోదు. దాంట్లో వేసే తోడు అనేది చాలా స్టేబుల్. అప్పటి కాలంలో కలికుండాని చేసుకునే వాళ్ళు. ఆ కల్చర్ అంటే ఇప్పుడు ఉన్న మైక్రోబ్స్ అన్ని కూడా వాతావరణంలో స్టెబిలిటీ ఇంపార్టెంట్. సో అప్పటి ప్రక్రియ ఒకటి చేసుకునే వాళ్ళు. సో ఆ ప్రక్రియ ద్వారా దాంట్లో తోడు వేసేవాళ్ళు, అది మరుసటి రోజు తినేవాళ్ళు. ఇప్పుడు ఊరికే అన్నంలో నీళ్లు పోసేసి బట్ట కట్టేసి కుండలో పోసేసి నెక్స్ట్ డే తింటే కొంత రకమైన బ్యాక్టీరియా వస్తుంది, కానీ దాంట్లో ఎటువంటి బ్యాక్టీరియా వస్తుంది, వైల్డ్ బ్యాక్టీరియాలో మంచి చెడు ఉంటాయి. సో ప్రాపర్ ఫర్మెంటేషన్ చేసుకుంటే అప్పుడు ఆ సద్దనంలో మనకి బెనిఫిట్ వస్తుంది. ఎందుకంటే దాంట్లో మనం వేసే తోడు, ఆ కల్చర్, ఆ మైక్రోబ్స్ చాలా ఇంపార్టెంట్. సో అది మనం మరుసటి రోజు తిన్నా లేదంటే ఆ 2 రోజుల తర్వాత తిన్నా కానీ చెడిపోదు. సో దాంట్లో ప్రోబయాటిక్స్ ఉంటాయి. అండ్ దాంట్లో వేసే మనం ధాన్యంలో ఉన్న న్యూట్రిటివ్ వాల్యూస్ అన్ని కూడా బయోవైలబుల్ ఫామ్ లో కన్వర్ట్ అవుతాయి. సో ఇప్పుడున్న వాస్తవంలో చాలా మందికి B12 డెఫిషియన్సీస్ ఉంటున్నాయి, ఎందుకంటే జీవం ఉన్న ఆహారం తినట్లేదు. సో ఈ సద్దన్నం తిన్నప్పుడు, కరెక్ట్ మెథడ్ లో ఫర్మెంటేషన్ చేసుకొని తిన్నప్పుడు ఆ ప్రోబయోటిక్స్ ద్వారా మనకి గట్ మైక్రోబ్స్ రిప్లినిష్ అయ్యి మనం తినే ఆహారం బయోవైలబుల్ కన్వర్ట్ అవుతుంది అండ్ మనకి ఈజీగా బాడీ అబ్జార్ప్షన్ బాగా అవుతుంది. అయితే ఇప్పుడు చద్దన్నం తినాలి ఆ ప్రాసెస్ అందరూ చెప్తూ ఉన్నారు. దాంట్లో ఆనియన్ వేయాలి, పచ్చిమిర్చి వేయాలి, పెరుగు వేయాలి, సాల్ట్ వేయాలి, అన్ని ప్రాసెస్ చెప్తున్నారు. అసలు అసలైన ప్రాసెస్ ఎలా చేసుకుంటే మనకి ఇప్పుడు మీరు చెప్పిన అన్ని మనం పొందగలుగుతాం అంటారు? సో పెరుగు వేయకూడదు, ఎందుకంటే పాల గురించి చెప్పాను ఆల్రెడీ. అయితే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మామూలుగా పెరుగు తోడేసినప్పుడు ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క తోడు వస్తుంది.
సేమ్ పాలు అడవిలో అంటే ఒక పొలంలో పెరుగు చేసినప్పుడు తోడు వేరే ఉంటుంది, పెరుగు కమ్మగా ఉంటుంది. అవే పాలు సిటీకి తెచ్చినప్పుడు ఇంట్లో తోడు పెట్టుకున్నప్పుడు పెరుగు తోడు మారిపోతుంది. ఒకరు చేసిన తోడు ఇంకొకరి చేతిలో తోడు మారిపోతుంది. ఒకటి వ్యక్తి డిఫరెంట్ స్టేట్ ఆఫ్ మైండ్ లో పెరుగు టేస్ట్ మారిపోతుంది. ఎందుకంటే మైక్రోబియల్ యాక్టివిటీ ఆలోచనను బట్టి కూడా మారిపోతుంది. సో వాస్తవానికి ఆ తోడు చేసుకునే పద్ధతి డీటెయిల్ అంటే మనకు టైం సరిపోదు, వివరంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ధాన్యాన్ని నానబెట్టి దాంట్లో ఒక స్టెబిలైజేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు వచ్చే వైల్డ్ బ్యాక్టీరియా మంచి చెడు రెండు ఉంటాయి, పాథోజెనిక్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. సో ఒక కరెక్ట్ మెథడ్ లో మన క్లాసెస్ లో ఆల్రెడీ అవి నేర్పిస్తూ ఉంటాము. ఎవరికైనా కావాలంటే మన క్లాసెస్ జాయిన్ అయితే వివరంగా అన్ని నేర్చుకోవచ్చు. సో అవి ఎట్లా చేసుకోవాలి, కరెక్ట్ ప్రాక్టీస్ లో చేసుకున్నప్పుడు దాంట్లో చెడు బ్యాక్టీరియా ఎలిమినేట్ చేసేసి మంచి బ్యాక్టీరియా మాత్రమే దాంట్లో నిల్వ చేసుకొని దాన్ని తోడు వేసుకుంటే అది మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో అంటే మీరు క్లాసెస్ ఓన్లీ ఆన్లైన్ అయినా సార్, అంటే ఫిజికల్ గా ఎక్కడైనా కండక్ట్ చేస్తూ ఫిజికల్ గా ఉంటాయి, ఆన్లైన్ గా కూడా ఉంటాయి. అయితే సార్ ఇప్పుడు ఉమెన్స్ కి ఒక ఏజ్ వచ్చిన తర్వాత బోన్స్ అరిగిపోతాయి. సో కాల్షియం కోసం ఇప్పుడు చాలా చాలా పౌడర్స్ వస్తున్నాయి, తింటే బలం వస్తుంది, ఎముకల బలం ఉంటుంది అని చెప్పి చాలా చెప్తున్నారు. మరి ఉమెన్ అంటే మల్టీ వర్క్ చేస్తుంది, తను మొత్తం ఆ పిల్లల్ని చూసుకునే దగ్గర నుంచి, భర్తను చూసుకునే దగ్గర నుంచి, ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఉంటే అందరినీ చూసుకోవాలి, అత్త మామల్ని ఇంకా అందరినీ చూసుకోవాల్సి వస్తుంది. సో అలాంటి అంటే ఉమెన్స్ చాలా వర్క్ చేస్తుంటారు, కానీ సర్టెన్ ఏజ్ వచ్చేసరికి ఎముకల బలం తగ్గిపోవడం, అరుగుదలకి లైక్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అలాంటి అప్పుడు ఉమెన్ ఎలాంటి ఫుడ్ తినాలి అంటారు? సో ఇప్పుడు కాల్షియం డెఫిషియన్సీకైనా, క్యాన్సర్కైనా, డయాబెటీస్కైనా, బీపీకైనా, షుగర్కైనా, దేనికైనా కానీ మనం తినే పద్ధతులు కరెక్ట్, వంట చేసుకునే పద్ధతులు కరెక్ట్ ఉంటే, తినే పండ్లు సరైన రీతిలో పక్వానికి వచ్చినాక తింటే, తర్వాత మనస్థితి బ్యాలెన్స్ ఉన్నప్పుడు, అంటే ఇప్పుడంతా కూడా ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నాము. ఈ ఎల్ఈడి లైట్లు కానీ, మొబైల్ ఫోన్లు కానీ. సో మనం అందుకనే ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్. డైలీ ఒక అరగంట అయినా సరే ధ్యానానికి కేటాయించాలి. ప్రకృతితోని మనము చెట్ల ద్వారా కనెక్ట్ కావాలి, బేర్ ఫుట్ వాకింగ్ చేసుకోవాలి, ట్రీ హగ్గింగ్ చేసుకోవాలి, అంటే నేచర్ లోకి వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ అయినా నేచర్ లోకి వెళ్ళాలి, సూర్యకిరణాలు పడాలి. సో ఇవన్నీ మనం బ్యాలెన్స్ గా ఉన్నప్పుడు అన్ని రకాల సమస్యలు వెళ్ళిపోతాయి. ఉప్పుతో చాలా ప్రమాదం ఉంది ఈ కాలంలో. మనము బ్రాండెడ్ సాల్ట్ అంతా కూడా మనం పెట్రోకెమికల్స్ తయారు చేసే ప్రాసెస్ లో ఒక బై ప్రోడక్ట్ అనమాట. సో అది మనకు చాలా ప్రమాదం. సో అట్లాంటి సైంధవ లవణం వాడాలని, సముద్ర లవణంలో చాలా కెమికల్స్ ఉంటాయని చాలా మంది చెప్తున్నారు. కానీ సైంధవ లవణం వాడాలంటే కూడా, ఇప్పుడు ఇది ఒక రాయి సైంధవ లవణం. సో దీన్ని ఎట్లా మనం తినగలుగుతాము? మనం తినేది 5 grams per day అయినా ఒక రాయిని తింటున్నాం మనం, ఒక రాయిని దంచి పొడి చేసుకొని తింటున్నాం. ఇది మనకు అరగదు. దాంట్లో మినరల్స్ ఉంటాయి కానీ మనకు అన్ని మినరల్స్ అరగవు. మనకు పండ్లలో వచ్చే మినరల్స్ అరుగుతాయి. సో వీటిని ఎట్లా అరిగించుకోవాలి అంటే, మన లోపల ఆ మైక్రోబల్ యాక్టివిటీ బాగుంటే అరిగిస్తుంది. సో ఇప్పుడు ఆ మైక్రోబల్ యాక్టివిటీయే సరిగా లేదు, ఆ ప్రోబయోటిక్స్ మనం సరిగా తీసుకోము. అందుకనే నేను ఒకటి ఆవిష్కరణ చేశాను, జైవిక లవణం అని. సో ఆ బయోసాల్ట్ అని జైవిక లవణం అని ఒకటి ఆవిష్కరణ చేశాను. సో అది కూడా మన ఎవరైనా నేర్చుకోవచ్చు, లేదంటే మన సర్వంలో అవైలబుల్ ఉంటున్నాయి. ఇట్లాంటివన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. సో నా ఉద్దేశం మెయిన్ అందరికి నేర్పించాలి. క్లాసెస్ అటెండ్ అయినప్పుడు నేర్చుకుంటే ఇంకా వాళ్ళే స్వతహా చేసుకోవచ్చు అనమాట. సో ఆ జైవిక లవణం వాడినప్పుడు, ఆ ఉప్పు బదులు దాన్ని మనం వేసినప్పుడు బీపీ రాదు, థైరాయిడ్ రాదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. తర్వాత అంటే అదొక్కటి మార్చినప్పుడు మాత్రాన అన్ని తొలగిపోతాయని కాదు, మిగతా ప్రాక్టీస్ లో అది కూడా ఇంక్లూడ్ చేసినప్పుడు మనకి ఎన్నో బెనిఫిట్స్ అవుతూ ఉంటాయి. సో అట్లా మనం హోలిస్టిక్ గా మనం ఇవన్నీ ప్రాక్టీస్ చేసినప్పుడు ఉమెన్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, పిల్లలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఎటువంటి సమస్యలైనా, పెద్దవాళ్ళకు వచ్చే సమస్యలు కూడా అన్నిటినీ మనం రివర్స్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆరోగ్యం అనేది భగవంతుడు మనకి ఇచ్చిన వరం. మనము తప్పు లైఫ్ స్టైల్లో హార్మోనిగా జీవించకుండా మనము రోగాల్ని తెచ్చుకుంటున్నాం. సో ఇది అవగాహన తెచ్చుకొని మనం తినే ఆహారాన్ని కరెక్ట్ చేసుకుంటే ఎటువంటి సమస్యలు ఉండవు.
సో అయితే ఈ బయోసాల్ట్ గురించి చెప్పారు కదా, ఇది మీ దగ్గర ఫర్ సేలింగ్ అవైలబుల్ ఉంటుందా? లేదు అంటే మీరు ఆ ప్రాసెస్ చెప్పి ఎవరికి వాళ్ళు ఇంట్లోనే తయారు చేసుకోవాలంటారా? సో ఇక్కడ అవైలబుల్ ఉంటుంది, సేల్ కి అవైలబుల్ ఉంటుంది. కానీ నేర్చుకుంటే వాళ్ళది వాళ్ళే చేసుకోవచ్చు. ఒకవేళ స్టార్టింగ్ లో మీరు నేర్చుకునేంత వరకు ఇక్కడ తీసుకున్నా కానీ మీరు ఒకరు నేర్చుకున్నప్పుడు వాళ్ళది వాళ్ళు చేసుకుంటే మళ్ళీ ప్రతిసారి నా దగ్గర తీసుకునే అవసరం పడదు. కానీ అట్లాంటివి అన్ని ప్రస్తుతం కూడా చాలా మంది జాబ్ హోల్డర్స్ కి గానీ టైం ఉండదు. ఇప్పుడు ఉమెన్ కూడా తను సర్వైవ్ అవ్వడానికి జాబ్ కి వెళ్తారు. అలాంటి వాళ్ళకి మరి అవైలబుల్ కావాలంటే ఎట్లా? ఉంటాయి, అవైలబుల్ ఉంటాయి. కానీ మనం చెప్పే ప్రక్రియలు కొత్తవి కాబట్టి డిఫరెంట్ ఉంటాయి. కానీ నేర్చుకొని టైం తీసుకొని ఒక్కొక్కటి ఇంప్లిమెంట్ చేసుకున్నా కానీ అది పెద్ద రాకెట్ సైన్స్ కాదు, చాలా సింపుల్ ప్రాసెస్ ఉంటుంది. దాని వెనకాల సైన్స్ అర్థం చేసుకుంటే మనం చేసే పని ఏమి ఉండదు, ఆ మైక్రో సూక్ష్మజీవులే చేసి పెడతాయి. సో ఆ ప్రాక్టీస్ అంటే ఆ ప్రాసెస్ ని అర్థం చేసుకోవాలంతే. ఎందుకంటే మనం ఇప్పుడు టైం లేదు టైం లేదు అంటారు, కానీ అందరికీ ఫోన్ చూడడానికి టైం ఉంది కదా. లైక్ ఫోన్ అందరికీ టైం ఉంటుంది. వాస్తవానికి టైం మనం క్రియేట్ చేసుకోవాలి, ప్రయారిటీ ఇవ్వాలి. లేదు అంటే మనకు అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు హాస్పిటల్లో పడుకున్నప్పుడు ఎవరు మనం చూస్తారు? మనం సంపాదించుకున్నంత కూడా మళ్ళీ హాస్పిటల్ పాలు చేసుకుంటాం కదా. సో టైం తీయాలి, టైం ఉంటుంది, ప్రయారిటీ తీసుకురావాలి, టైం క్రియేట్ చేయాలి. ప్రయారిటీస్ ఇచ్చి టైం క్రియేట్ చేసి నేర్చుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. అండ్ ఇవన్నీ కూడా కష్టమైనవి ఏమి ఉండవు, సింపుల్ గా ఉంటాయి. సో అయితే మనకి దివాళీ అనగానే స్వీట్స్ గుర్తుకొస్తాయి. స్వీట్స్, సో చాలా మంది స్వీట్స్ బాగా ఇష్టమైన వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ హ్యాబిట్ ని మనమైతే పోగొట్టలేము. కానీ ఇప్పుడు బయట దొరికే స్వీట్స్ అన్ని కూడా వాళ్ళు ఎలాంటి నెయ్యి యూజ్ చేస్తారో తెలీదు, ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తారో తెలీదు, ఎటువంటి పదార్థాలు యూజ్ చేస్తారో తెలీదు. సో మరి ఎక్కువగా స్వీట్ అది ఫుడ్ అలవాటు ఉన్న వాళ్ళు మరి ఎట్లా అంటారు, వాళ్ళకి ఎలా చేసుకోవాలని? సో మెయిన్ ప్రాబ్లం ఇక్కడ చక్కెర, నూనె, మైదా, రిఫైన్డ్ ఆయిల్, ఇవి మెయిన్ ప్రమాదం. ఇవి కాకుండా మనం మిఠాయిలు ఈజీగా చేసుకోవచ్చు కదా. స్వచ్ఛమైన నట్ బటర్స్ అని, అంటే మన మెథడ్ లో ప్రాసెస్ చేసుకున్న నట్స్, సీడ్స్. తర్వాత మైదా కాకుండా ఈవెన్ గోధుమలు వాడినా కానీ దాన్ని సరి అయిన రీతిలో దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. ఇవన్నీ మన క్లాసెస్ లో నేర్చుకోవచ్చు. అయితే చక్కెర బదులు బెల్లం వేసుకోవచ్చు, స్వచ్ఛమైన బెల్లం చేసుకోవచ్చు. అంటే అన్ని బెల్లం వల్ల పనికిరాదు. సో చేసే పద్ధతి, బెల్లం చేసే పద్ధతి కూడా కరెక్ట్, ఇంపార్టెంట్ అనమాట. సో ఇవన్నీ యాడ్ చేసుకొని మంచిగా స్వీట్ చేయొచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే స్వీట్ అంటే నోట్లో టేస్టా లేదంటే గులాబ్ జాము, లడ్డువా? మనం గులాబ్ జామ్ తిన్నా, లడ్డు తిన్నా దేని ఫ్లేవర్ దానికి ఉంటుంది. కానీ అన్నిట్లో ఉండేది ఆ తీపిదనం. పండ్లలో కూడా తీపిదనం ఉంటుంది కదా. సో పండ్లు తిన్నా మనకు స్వీట్నెస్ వస్తుంది కదా. నిజంగా మనం స్వీట్ చేసుకోవాలంటే పండ్ల ద్వారా కూడా మనం స్వీట్ చేసుకోవచ్చు. సో అవి కూడా మనం నేర్పిస్తాము క్లాసెస్ లో. సో ఒకవేళ సరే పండ్ల ద్వారా ఆ స్థాయికి లేకున్నా కానీ నార్మల్ గా ఇంట్లో స్వీట్స్ చేసుకోవాలంటే కూడా బెల్లంతో చేసుకోవచ్చు, నట్స్ తో చేసుకోవచ్చు, కరెక్ట్ ప్రాసెస్ చేసుకున్న నట్స్ తో చేసుకోవచ్చు. సో హ్యాపీగా మనం స్వీట్స్ తిన్నా నష్టం లేదు, కరెక్ట్ చేసుకునే పద్ధతి కరెక్ట్ ఉండాలి. అయితే ఇప్పుడు జనరల్ గా మనం కాఫీలో గానీ, టీలో గానీ, పాలల్లో గానీ షుగర్, పంచదార వేస్తా ఉంటారు. జనరల్ గా పంచదార అనేది మంచిది కాదు, దాంట్లో బోన్స్ పౌడర్ కలుపుతారు అంటారు. మరి పటిక బెల్లం అనేది వస్తుంది. మరి పటిక బెల్లం కూడా అంటే నేను విన్నది ఏంటంటే ఆ పంచదార ద్వారా దాన్ని కరగబెట్టి చేస్తారు అంటారు. మరి పటిక బెల్లం కూడా ఎంతవరకు అది అంటే వాడచ్చా, వాడకూడదా? లేకపోతే జనరల్ గా టీ, కాఫీలలో పంచదార ఇవి కాకుండా ఇంకేదైనా మనం ఆ స్వీట్ టేస్ట్ కోసం ఇంకేదైనా ఆల్టర్నేట్ మనం వాడొచ్చు అంటారా ఆరోగ్యంగా ఉండడం కోసం? టీ కాఫీ వద్దంటాను, ఇంకా దాంట్లో పంచదార గురించి ఎందుకు అని అది కూడా వద్దంటాను కదా. వాస్తవానికి చక్కెరలో చాలా ప్రమాదం ఉంది. ఇండస్ట్రియలైజేషన్ లో చక్కెర తయారు చేసేటప్పుడు ఎన్నో కెమికల్స్ యాడ్ చేయాల్సి వస్తుంది, ఎన్నో యాసిడ్స్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో ఆ, కానీ ఇప్పటికీ కూడా కొంతమంది ఈ పటిక బెల్లం స్వచ్ఛంగా తయారు చేసే వాళ్ళు ఉన్నారు, లేరని కాదు, ఉన్నారు. కానీ ఈ కమర్షియలైజేషన్ లో మనిషి గ్రీడ్ వల్ల చేసే ప్రాక్టీసెస్ అన్ని కూడా షార్ట్ కట్ వెతుక్కొని ఆ పటిక బెల్లంలో కూడా ఇంప్యూరిటీస్ వచ్చేస్తున్నాయి. కానీ మీరు సోర్స్ కరెక్ట్ గా తెలుసుకొని అట్లాంటి చక్కెర తీసుకుంటే కూడా, పటిక బెల్లం తీసుకుంటే కూడా సమస్య ఉండదు. కానీ మీరు వెతకాలి.
సో అంటే అది ఎక్కడ మీకు అంటే తెలిసే ఉంటుంది, ఎక్కడ మనకి అలా ప్యూరిటీగా దొరుకుతుందో చెప్పగలుగుతారా? ఇక్కడ మన దగ్గర అంటే అన్ని అందరికీ అవైలబుల్ పెట్టాలంటే కష్టము. సో కొంతమంది సోర్స్ ఉన్నారు. సో ఇప్పుడు మనకు వాళ్ళు కూడా అందరికీ అందించలేరు. సో మీ చుట్టుముట్టు వెతకాలి. లేదంటే బెల్లం ఉంది, బెల్లం ద్వారా ఆ, కొన్ని కొన్నిట్లో బెల్లం వేయొచ్చు. ఇప్పుడు హర్బల్ టీస్ ఉన్నాయి కొన్ని, అంటే మామూలు టీ కంటే హర్బల్ టీలో పాలు వేయకుండా బెల్లం వేసుకొని కొన్ని ఇన్ఫ్యూజన్స్ చేసుకొని తాగొచ్చు. అట్లా స్వీట్స్లలో హ్యాపీగా బెల్లం వేసుకోవచ్చు. సో అట్లా మనం తయారు చేసుకుంటే ప్రాబ్లం ఉండదు. కానీ ఇప్పుడు కాఫీ తాగాలి అంటే నేను తాగొద్దనే చెప్తున్నాను, టీ తాగాలి అంటే తాగొద్దనే చెప్తున్నాను. అయితే సార్ ఇప్పుడు అంటే ఫ్రూట్స్ తినొచ్చు అంటారు. ఇప్పుడు నైట్ టైం ఫ్రూట్స్ తినే అలవాటు ఉన్న వాళ్ళకి అంటే మిక్స్డ్ ఫ్రూట్స్ తినకూడదు, ఏదో ఒక ఫ్రూట్ మాత్రమే తినాలి అని అంటుంటారు. అంటే మిక్స్డ్ ఫ్రూట్స్ తినడం వల్ల ఏం జరుగుతుంది? అంటే ప్రతి పండులో డైజెషన్ ఎబిలిటీస్ డిఫరెంట్ ఉంటాయి. పులుపు ఉన్న పదార్థాలు, తీపి ఉన్న పదార్థాలు, తర్వాత దాంట్లో ఉన్న ఫైబర్ కంటెంట్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. సో ఎంత వీలైతే అంత మోనో ఫ్రూట్ తినడం మంచిది. ఒకవేళ మిక్స్ చేసేది ఉంటే స్వీట్ ఫ్రూట్స్ మిక్స్ చేయొచ్చు దాంట్లో పక్వానికి వచ్చిన పండు. సో ఇప్పుడు వాటర్ మెలాన్ ఉంది, అది త్రూఅవుట్ ద సంవత్సరం అంతా వాటర్ మెలాన్ దొరుకుతుంది. కానీ అది ఎండాకాలం ముందు తినాల్సింది, మిగతా టైంలో తినాల్సింది కాదు. సో దాంట్లో ఏ ఫైబర్ తినాలి, ఏ ఫైబర్ తినొద్దు, సో ఇట్లాంటివన్నీ కూడా డీటెయిల్స్ గా నేర్చుకోవాలి. అంటే నేను చెప్పినంత మాత్రాన అది అంత ఈజీగా అర్థం కాదు. సో పండ్లు తినొచ్చు హ్యాపీగా, రాత్రిపూట పండ్లు తినొచ్చు. మిక్స్ చేయాలంటే కూడా కొన్ని కేటగిరీస్ పండ్లు మిక్స్ చేయొచ్చు, అప్పుడు ఏం కాదు. ఇంకా పాలు అస్సలు కలపొద్దు. చాలా మంది ఫ్రూట్ సలాడ్ అని పాలు కలుపుతారు పండ్లలో, అది మంచిది కాదు. పాలు అస్సలు కలపకూడదు. సో ఏదైనా సరే మగ్గిన పండు, తీపి పండ్లు కలుపుకొని తిన్నా ప్రాబ్లం లేదు. దాంట్లో ఆ స్కిన్ తీయడము, ఇప్పుడు మామిడి పండు ఉంది, అరటి పండు ఉంది, కలపొచ్చు, సపోటా ఉంది. కానీ వాస్తవానికి ప్రకృతి సహజంగా అన్ని పండ్లు అన్ని కాలంలో రావు. ఇప్పుడు సపోజ్ సీతాఫలం వస్తుంది, మామిడి పండ్లు రావు. సో మామిడి పండ్లు వచ్చే కాలం వేరు, సీతాఫలం వచ్చే కాలం వేరు, సపోటా వచ్చే కాలం వేరు. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్రూట్స్ అన్ని కూడా సపరేట్ సీజనల్ టైంలో వస్తాయి. కానీ ఇప్పుడు హైబ్రిడైజ్ అయ్యి బయట దేశాల నుంచి పండ్లు వస్తున్నాయి కాబట్టి అన్ని పండ్లు అన్ని అవైలబుల్ ఉంటాయి. కానీ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ కాలంలో వచ్చే పండ్లు ఏవి, అది తెలుసుకుంటే సరిపోతుంది. అంటే ఇప్పుడు మనం ఫ్రూట్ జ్యూస్ తాగాలనుకున్నప్పుడు కూడా మనం అంటే దాంట్లో పాలు అన్ని మిక్స్ చేయకుండా ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే జ్యూస్ చేసుకుని తాగాలంటారు. జ్యూస్ దాంట్లో చేయొద్దు, షుగర్ అది ఏది యాడ్ చేయకూడదు. ఫ్రూట్ జ్యూస్ చేయకూడదు. ఫ్రూట్ జ్యూస్ ఫ్రూట్ జ్యూసే చేసుకోవాలంటే తాగకూడదా? జ్యూస్ తాగొద్దు, నోట్లోనే జ్యూస్ అయిపోవాలి. ఓకే. మరి సపరేట్ క్యారెట్ మిక్సీలో జ్యూస్, వేయొద్దు. బీట్రూట్ జ్యూస్ ఎర్లీ మార్నింగ్ తాగితే చాలా బాగుంటుంది, గ్లో వస్తారు, హెల్తీగా ఉంటారు సో అని అంటుంటారు. మరి అట్లా తీసుకోవచ్చు అంటారా? సో అట్లా జ్యూస్ చేసేది ఉంటే దానికి పద్ధతులు ఉన్నాయి. ఎట్లా దాంట్లో ఫైబర్స్ తీసేయాలి, దాంట్లో ఏ రకమైన మళ్ళీ కూరగాయలు మిక్స్ చేయాలి. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటే తప్ప ఆ జ్యూస్ మనకి సెట్ కాదు. లేదంటే బ్లోటింగ్ వస్తుంది, అజీర్ణం అవుతుంది, మళ్ళీ దాంట్లో ప్రమాదాలు ఉంటాయి. ఇప్పుడు బూడిది గుమ్మడికాయ జ్యూస్ చాలా మంది చేస్తారు. సో నా క్లాసెస్ లో మిక్సీ లేకుండా బూడిది గుమ్మడికాయ జ్యూస్ చేస్తాం. జ్యూస్ జ్యూస్ చేస్తాం, మిక్సీ లేకుండా జ్యూస్ చేస్తాం, ఏ కష్టం లేకుండా. అంటే ఆ ప్రక్రియలు ఉంటాయి, అవన్నీ నేర్పిస్తాం. తర్వాత ఈ బీట్రూట్ జ్యూస్ కూడా, అంటే దాంట్లో సారాన్ని తీసుకుంటాం. బీట్రూట్ జ్యూస్ లాగా ఉండదు, కానీ దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని తీసుకొస్తాం, మిక్సీ లేకుండా తయారు చేస్తాం. సో ఇవన్నీ కూడా మన క్లాసెస్ లో నేర్చుకోవచ్చు డీటెయిల్ గా. సో దాంట్లో పోషణ ఉంటే చాలు మనకి. ఆ జ్యూస్ అనేది మనకి అన్ని జ్యూస్లు మనకు అరగవు. సో దాన్ని ప్రాపర్ గా కన్వర్ట్ చేసుకొని తీసుకోవాలి. మిక్సీ వాడినాం అనుకోండి, దాంట్లో మెటల్ ఆక్సిడేషన్ అవుతుంది, సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ వస్తుంది, మళ్ళీ హీట్ వస్తుంది, దాంట్లో మాలిక్యులర్ స్ట్రక్చర్ అన్ని బ్రేక్ డౌన్ అయిపోతాయి. సో అందుకనే మనం చేసుకునే పద్ధతి కూడా, జ్యూస్ కూడా నోట్లో జ్యూస్ అయిపోవాలి. మనము ఆవు నమిలినట్టు క్యారెట్ నమలలేము కదా. ఒకవేళ ఒక గ్లాస్ జ్యూస్ తాగాలంటే కూడా 6 క్యారెట్లు కావాలి. ఒక గ్లాస్ జ్యూస్ చేయడానికి 8 క్యారెట్లు కావాలి. ఒక్క క్యారెట్ తినడానికి మనకి 10 నిమిషాలు పడుతుంది. 6 క్యారెట్లు అంటే 1 గంట పడుతుంది. అంటే ఒక గ్లాస్ జ్యూస్ గంట సేపు తాగాలి. కానీ ఏం చేస్తాము, 1 సెకండ్ లో తాగేస్తాము, 2 నిమిషాల్లో తాగేస్తాము.
సో సలైవా మిక్స్ కాదు, డైజెస్ట్ కాదు, అది మనకి బ్లోటింగ్ క్రియేట్ అవుతుంది, అది అబ్జార్ప్షన్ కాదు. సో జ్యూస్ తాగితే మంచిది అంటారు, కానీ ఎట్లా తీసుకోవాలి, ఏ కాంబినేషన్ లో తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అయితే చాలా మంది ఫుడ్ అనేది అంటే ఫాస్ట్ గా తినేస్తూ ఉంటారు. చెప్తా ఉంటారు ఫాస్ట్ గా తినకూడదు, దాన్ని నమిలి తినాలి, అంత ఫాస్ట్ గా తినేయకూడదు అని అంటుంటారు. కానీ ఇప్పుడున్న కొంతమందికి చిన్నప్పటి నుంచి అలవాటు లేకపోతే ఏమంటారు, చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు అంటే కొన్ని ఉంటాయి కదా సెంటిమెంట్స్, ఆడపిల్లలు లేట్ గా అన్నం తినకూడదనో లైక్ ఇలా ఉంటూ ఉంటాయి. దానివల్ల కొంతమందికి స్పీడ్ గా తినే అలవాటు ఉంటుంది. సో అంటే ఎందుకు అసలు స్పీడ్ గా తినచ్చా, తినడం వల్ల ఏం జరుగుతుంది? మైండ్ఫుల్ ఈటింగ్ అంటారు, మనసు పెట్టి తినాలి అంటారు కదా. సో నిజంగా మనం తిన్నదే ఆహారం పోషణ కోసం. ఇప్పుడు టీవీ చూసుకుంటే తింటాము, ఏమొస్తుంది, దాంట్లో జలపురుగు వస్తుంది, అది కూడా తినేస్తాము. దాంట్లో వచ్చే సన్నివేశం, ఆ ఎమోషన్ అంతా కూడా ఫుడ్ లో కలుస్తుంది మన మనసులో. అవును. దాని ద్వారా మన ఎమోషన్స్ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. సో ప్రశాంతంగా టైం తీసుకొని తినాలి. టైం లేదు అంటారు అందరూ, టైం తీసుకోవాల్సిందే, టైం తీసుకోవాలి, దానికి కేటాయించాలి, ప్రయారిటీస్ ఇవ్వాలి. సో దివాళీ సందర్భంగా మీరు పత్రిజీ ధ్యాన మహిళా ఛానల్ చూస్తున్న, ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళే కాదు మొత్తం అందరూ కూడా చూస్తూ ఉంటారు. సో వాళ్ళకి మీ సందేశం. సో హ్యాపీగా హార్మోనియస్ గా దీపావళి సెలబ్రేట్ చేసుకోండి. ఆ పటాకులు కాల్చి పొల్యూషన్ క్రియేట్ చేయకండి. మీరు దీపాలు వెలిగించండి, అది కూడా స్వచ్ఛమైన నూనెతోని వెలిగించండి. మళ్ళీ పెట్రోకెమికల్ ఆయిల్ వాడకండి, చీప్ ఆయిల్స్ వాడకండి, ఎందుకంటే ఆ ఫ్యూమ్స్ అన్ని కూడా మనం మళ్ళీ పీల్చుకుంటాము. సో పంచభూత దీపం అని ఒకటి ఉంటుంది మన దగ్గర. మట్టి ప్రమిదలో నీళ్లు పోసేసి ఇంకొక ప్రమిదలో మనం దీపం వెలిగిస్తాం. అది మనకి ఒక గంట వచ్చేది 8 గంటలు వస్తుంది దీపం. సో అట్లా మనము ఈ పంచభూత దీపాలని వెలిగించుకోండి. సో అట్లా మనకు ఆ హ్యాపీగా ఈ దీపావళి ఒకటే కాదు, ఎన్నో రకాల పండుగలు కూడా మనము అర్థం చేసుకొని ప్రకృతి సహజంగా మనం ప్రాక్టీస్ చేసుకున్నప్పుడు హ్యాపీగా మనం సెలబ్రేషన్ చేసుకోవచ్చు. సో దీపారాధనకి నూనె సపరేట్ వాడాలన్నారు కదా సార్, ఏంటి సార్ ఆ నూనె, ఏం వాడాలి, ఏ నూనె? అంటే గానుగ నూనె, అంటే మనకి గాను. బయట దొరికే నూనెలో పెట్రోకెమికల్ ఆయిల్స్, అన్ని అడల్టరేటెడ్ ఆయిల్స్ వస్తాయి. అట్లా కాకుండా స్వచ్ఛమైన నూనె వాడుకుంటే శ్రేష్టం. ఓకే. కోల్డ్ ప్రెస్ ఆయిల్స్, గానుగ నూనెలే వాడండి. సో మా ప్రేక్షకుల కోసం ఒక 2 మినిట్స్, ఒక 5 మినిట్స్ టైం సార్. సో ఎవరికైనా ఇంకేమైనా అడగాలనుకుంటే సార్ని లైవ్ లో అడగచ్చు. ఎవరికైనా ఇంకా ఎలాంటి సందేశాలు, క్వశ్చన్స్ ఉన్నా కూడా ప్లీజ్ హ్యాండ్ రేస్ చేయండి, సార్తో మాట్లాడండి. ఎవరైనా ఇంకా అంటే ఇంకా ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా సార్తో మాట్లాడొచ్చు, హ్యాండ్ రేస్ చేయండి. ఎస్ చంద్రశేఖర్ గారు అన్మ్యూట్ చేసుకో. ఎస్ సార్ మాట్లాడండి. కెమెరా మీరు ఆన్ చేసుకొని అడగండి. కెమెరా ఆన్ చేసుకోండి. ఆ, నమస్తే గురుగారు. నమస్తే అండి, చెప్పండి. అంటే మీరు చెప్పింది ప్రాసెస్ బాగానే, కానీ ఇవి నేర్చుకోవాలంటే ఎట్లా, ఏమన్నా అడ్రస్ కానీ ఎట్లా ఉంటుందండి, టైమింగ్స్ ఏంటి, ఎప్పుడు నేర్పుతారు ఏంటి, ఏమన్నా డీటెయిల్స్ కావాలి. సో మా ప్లేస్ వచ్చి పద్మారావు నగర్, సికింద్రాబాద్ లో సర్వమయ్య అని ఉంటుంది. సో ఆ, టైం తీసుకొని రావాలి. ఆ, క్లాసులు అనౌన్స్ చేస్తూ ఉంటాము, నా ఆ, యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో, లేదంటే వాట్సాప్ గ్రూప్లలో అనౌన్స్ చేస్తూ ఉంటాము. లేదంటే ఆన్లైన్ క్లాస్ కూడా ఉంటాయి, ఆన్లైన్ క్లాస్ లో కూడా జాయిన్ కావచ్చు. ఓకే ఓకే. వాటికి లింక్ ఏమన్నా డీటెయిల్ ఏమన్నా సార్? సో ఇవన్నీ కూడా యూట్యూబ్ లో, నా యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి, శైలేందర్_SGA అని. యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో ఈ క్లాస్ డీటెయిల్స్ ఇవన్నీ ఉంటాయి. మీరు చూసి మళ్ళా నాకు మెసేజ్ పెట్టినా కానీ మీకు డీటెయిల్స్ మళ్ళీ పంపిస్తాను. సరే, థ్యాంక్ యూ. ఓకే. సో అయితే సార్ వన్ మోర్ ఫైనల్ క్వశ్చన్. సో జనరల్ గా పీచు పదార్థాలు తింటే మంచిది అంటారు, ప్రోటీన్స్ ఉన్న పదార్థాలు, పీచు పదార్థాలు తింటే బాగుంటాయి అంటారు. జనరల్ గా మనకి ఎక్కువగా పీచు పదార్థాలు తినే పదార్థాలు ఏంటి,
అంటే ఎక్కువగా ప్రోటీన్ ఉండే పదార్థాలు ఎటువంటి తీసుకోవాలి? వాయిస్ ఎక్కువగా ఎస్ ఎస్. పీచు పదార్థాలు. ఆ ఎక్కువగా పీచు ఉన్న పదార్థాలు తినాలి అంటుంటారు కదా, హెల్త్ కి మంచిది, అది బాడీని క్లీన్ చేస్తుంది, అలాగే ఎక్కువగా ప్రోటీన్ ఉన్న పదార్థాలు తినాలి శాకాహారంలో. సో మా ప్రేక్షకులకి కొంచెం అవి సో పీచు తెలియజేస్తారా? పీచు ఉన్న పదార్థం బాగా పుష్కలమైన పీచు అంటే చెట్టుని తినండి, గడ్డిని తినండి, బాగా పీచు ఉంటది. సో మనకు పీచు కావాలి, ఫైబర్ కావాలి, కానీ ఎస్. నోట్లో అరిగిపోవాలి. సో ప్రాబ్లం ఎక్కడొచ్చింది అంటే ఫైబర్ ఫుడ్స్ అని కాంప్లెక్స్ ఫైబర్ తినకూడదు. సింపుల్ ఫైబర్స్ ఉండాలి, సాల్యుబుల్ ఫైబర్స్ ఉండాలి. ఇన్సాల్యుబుల్ ఫైబర్ అయినా చూ చేసినప్పుడు అది డిజాల్వ్ అయిపోవాలి. సో ఈ ఫైబర్ ఫుడ్స్ వెంకల గడ్డిని కూడా తింటాడు మనిషి. ఆ, అన్ని రకాల ఫైబర్స్ ని తింటాడు, అన్ని మనకి డైజెస్ట్ కావు, దాంతోనే మనకి కాన్స్టిపేషన్ వస్తుంది. స్టార్టింగ్ లో ఆ ఫైబర్స్ వల్ల మనకి బెనిఫిట్ అవుతాయి, బాడీలో ఉన్న చెత్త అంతా బయటికి త్రోసేస్తుంది. కానీ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం అట్లాంటి కాంప్లెక్స్ ఫైబర్స్ తిన్నప్పుడే మనకి సమస్య ఎదురవుతాయి. సో ఫైబర్స్ అంటే నోట్లో డిజాల్వ్ అయిపోవాలి. అండ్ మనకి ప్రోటీన్స్ అంటే రైట్ ప్రోటీన్స్. ఇప్పుడు మనకి ప్రోటీన్స్ తిన్నంత మాత్రాన మనకి అబ్జార్ప్షన్ కావాలి. కాంప్లెక్స్ ప్రోటీన్ తిన్నప్పుడు మనకు డైజెస్ట్ కాదు, దాంట్లో టాక్సిన్స్ ఉంటాయి, అవి ఎలిమినేట్ చేయాలి. సో అందుకనే రైట్ ప్రాసెసింగ్ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్స్ తినడం కంటే అబ్జార్ప్షన్ ఫామ్ లో తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అల్టిమేట్ గా మనం ప్రోటీన్స్ తిన్నా కానీ అవి మన శరీరంలో కన్వర్ట్ అయ్యేది అమినో యాసిడ్స్ ఫామ్ లో. సో ఇప్పుడు మనము ఫ్రూట్స్ తింటే ఈజీగా అమినో యాసిడ్స్ ఉంటాయి, మనం దాని ప్రోటీన్స్ వెంకల పడే అవసరమే లేదు. లేదంటే పప్పు దినుసులు తింటే కూడా దాన్ని కరెక్ట్ గా వండుకొని తింటే హ్యాపీగా మనకు ఆ ప్రోటీన్స్, అన్ని రకాల పప్పు దినుసులు తిన్నప్పుడు హ్యాపీగా ప్రోటీన్స్ వస్తాయి. సో మౌలాలి గారు ఉన్నారు సార్, కాల్ తీసుకున్నాం. ఎస్, మౌలాలి గారు మీరు వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి సార్. నమస్తే అండి. నమస్తే. సార్, ఉదయాన్నే ఇవి మొలకలు కట్టి తింటూ ఉంటారు కదా, ఎంటీ స్టమక్, వాకింగ్ వెళ్ళేప్పుడు. ఇప్పుడు స్టోర్స్ కూడా ప్రతి గ్రౌండ్ దగ్గర ఓపెన్ చేస్తున్నారు. ఆ మొలకలు తినడం మీద మీ ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. ఉదయాన్నే ఇవి ధాన్యాలు మొలక కట్టి ఎంటీ స్టమక్ రా ఫుడ్స్ తింటూ ఉంటారు కదా బిఫోర్ వాకింగ్, దానిపైన మీ ఒపీనియన్ సార్? సో మొలకలు మంచివి, కానీ పచ్చి మొలకలు తినకూడదు. మొలకల్ని మళ్ళా ఉడకపెట్టుకొని తినాలి. మళ్ళా ఉడకపెడితే దాంట్లో పోషణ పోతుంది కదా అంటే మొలకలు మనకు జీర్ణం కావు. ఒకవేళ మొలకలు తినేది ఉంటే బాగా నమిలి ఆ రసం మాత్రమే, ఒక చెంచాడు మాత్రమే చాలు, ఎక్కువ తినే అవసరం లేదు. అది అన్ని రకాల మొలకలు పనికిరావు. దాని ఆ రసంని మాత్రం మింగి పిప్పినంతా ఆ ఫైబర్ అంతా ఉంచేయాలి. ఆ సెల్యులోస్ ఫైబర్ మనకి డైజెస్ట్ కావు. సో బెస్ట్ ఏంటంటే మనకి కరెక్ట్ గా ఆ మొలకలలో న్యూట్రిటివ్ వాల్యూస్ బాగా అందాలి అంటే స్టీమ్ చేసుకొని ప్రాపర్ గా కుక్ చేసుకొని తినండి. కొంచెం ఎక్కువ తిన్నా కానీ సరిపోతుంది. మిగతాది మీరు ఫ్రూట్స్ ఒక టైం తిన్నప్పుడు అది బ్యాలెన్స్ అయిపోతుంది. పచ్చి మొలకలు దయచేసి ఎవరు తినకండి. ఎస్ మౌలాలి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ సుజాత గారు ఉన్నారు. ఎస్ మేడం, మీరు అన్మ్యూట్ చేసుకుని వీడియో ఆన్ చేసుకుని సార్ మాట్లాడండి. సార్ నమస్తే సార్. నా పేరు నమస్తే. సుజాత. అంటే రోజు కొబ్బరి పాలు నైట్ టైం తాగి పడుకుంటే ఫేస్ లో గ్లో వస్తుంది అంటారు కదా, దాని గురించి కొంచెం చెప్తారా? ఫేస్ లో గ్లో వస్తుంది, కడుపులో బ్లోటింగ్ కూడా అవుతుంది. సో కొబ్బరి పాలు చాలా హెవీ అవుతుంది, సో మనకి డైజెస్ట్ కావు. కొబ్బరి పాలు వంటలలో లాస్ట్ లో వేసుకోవడానికి ఇక తప్ప, మనం రోజు కొబ్బరి పాలు తాగడానికి కాదు. ఒకవేళ తాగితే నైట్ టైంలో అసలే తాగొద్దు, అంత కాంప్లెక్స్ ఉంటాయి. తాగితే దాన్ని పల్సగా చేసుకోవాలి, వేరే వాటితో మిక్స్ చేసుకొని తాగితే అప్పుడు మనకి జీర్ణం అవుతుంది. అంటే అందులో పీచు తీసేస్తాం కదా, అయినా హెవీ అవుతుందా? పీచు తీసినా గానీ దాంట్లో ఫ్యాట్ కంటెంట్ కాంప్లెక్స్ అయిపోతుంది. అట్లీస్ట్ పీచు ఉన్నందుకు మనకి ఆ ఫ్యాట్స్ స్లోగా రిలీజ్ అవుతాయి. మనం పీచు సపరేట్ చేసేసి డైరెక్ట్ ఆ ఫ్యాట్ తీసుకుంటే కూడా మనకు డైజెస్ట్ కాదు. అట్లాని ఆ ఫైబర్ కొబ్బరి తింటే కూడా మనకు డైజెస్ట్ కాదు, అది కూడా బ్లోటింగ్ క్రియేట్ అవుతుంది. సో కొబ్బరి పాలు తీసుకుంటే దాన్ని పల్సగా చేసుకోవాలి, అప్పుడు మనకు డైజెస్ట్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. అది కావాలంటే కొబ్బరి పాలని మజ్జిగ ఫామ్ లో తీసుకోండి,
బటర్ ఫామ్ లో. అది దాంట్లో మన తోడు మన కలి తోడు వేసేసి, మన జైవిక లవణం వేసేసి, కొంచెం జీలకర్ర అల్లం వేసేసి మరుసటి రోజు తాగండి, అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. అయితే మార్నింగ్ ఎవ్రీవన్ అందరికి ఇడ్లీ, దోశ, పూరి, చపాతి టిఫిన్లు తినడం అలవాటు అయిపోతుంది. దానికి రీప్లేస్మెంట్ గా మనం ఏదైతే చద్దన్నం అంటామో అది తింటే ఆరోగ్యంగా ఉంటుందని చెప్తున్నారు. సద్దన్నం మంచిదే. అట్లాని ఇడ్లీ, పూరి, దోశ ఇవన్నీ కూడా ప్రమాదం కాదు. దాన్ని కరెక్ట్ మెథడ్ లో వండుకున్నప్పుడు అదేం సమస్య ఇవ్వదు. ప్రాబ్లం వచ్చేది ఇప్పుడు ఇడ్లీ దోశ పిండిలో సోడా వేసేస్తారు, కరెక్ట్ ఫర్మెంటేషన్ చెయ్యరు, లేదంటే ఎక్కువ పులువ పెడతారు. సో పులిస్తే ఏ స్థాయిలో పులవాలి, బ్యాలెన్స్ ఉండాలి, అప్పుడు దాంట్లో మనకి నష్టం జరగదు. కానీ ఎంత మీరు ఇడ్లీ దోశ తిన్నా కానీ సద్దన్నంలో ఉన్న ప్రాముఖ్యత దానికే ఉంది. అది కంపల్సరీ మనం ఇంక్లూడ్ చేయాల్సిందే కరెక్ట్ మెథడ్ లో వండుకొని. అంటే ఉదయాన్నే టిఫిన్ లో ఆయిలీ ఫుడ్ తినద్దు అని చెప్తూ ఉంటారు కదా. ఆయిలీ ఫుడ్ తినద్దు, దానివల్ల అంటే ఏం జరుగుతుంది సార్? ఉదయాన్నే ఈ దోశ గాని ఇవన్నీ ఆయిల్ వేసే కదా చేస్తారు, దానివల్ల అసలు ఏం ఆయిల్ జరుగుతుంది? ఆయిల్ మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ వాడినప్పుడు మెయిన్ ఆయిల్ టెంపరేచర్ ఒక 40-60 బియాండ్ హీట్ చేసినప్పుడు నూనెలో ప్రాపర్టీస్, న్యూట్రిటివ్ వాల్యూస్ చేంజ్ అవుతాయి. తర్వాత స్మోక్ పాయింట్ రీచ్ అయినప్పుడు దాంట్లో కార్సినోజెనిక్ కాంపౌండ్స్ రిలీజ్ అవుతాయి. ఒకవేళ దోశ తింటే కూడా ఆయిల్ వేస్తే కూడా ఆ టెంపరేచర్ రెగ్యులేషన్స్ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకు దోశ పిండిలో మాయిశ్చర్ ఉంటుంది. సో ఏ టైంలో నూనె వేయాలి, ఎట్లాంటి నూనె వేయాలి, ఏ టెంపరేచర్ వరకు దాన్ని తీసుకురావాలి, అప్పుడు అది మనకి, ఎందుకంటే దోశలో ఉన్న ప్రోటీన్స్ డైజెస్ట్ కావాలంటే కూడా ఫ్యాట్ కావాలి. సో ఆ ఆయిల్స్ కరెక్ట్ మెథడ్ లో వేయాలి, అప్పుడు ఏం కాదు. ఇప్పుడు పూరి తింటారనుకోండి, ఎవరో ఒకసారి తిన్నప్పుడు అంత సమస్య జరగదు, కానీ రోజు పూరి కావాలంటే పెద్ద సమస్య అవుతుంది. సో ఇప్పుడు నేను వద్దంటే ఎవరు వినరు, పూరీలు కావాలి, బజ్జీలు కావాలి అంటారు. కానీ ఆ ఆయిల్ టెంపరేచర్ మెయింటైన్ చేసుకోవాలి. ఎప్పుడో ఒకసారి తింటే అది అంత ప్రమాదం కాదు. దాని తర్వాత ప్రాపర్ గా మన కలి, మజ్జిగ, సద్దనం దాంతో బ్యాలెన్స్ చేసుకుంటే అప్పుడు మనకి డైజెషన్ బెటర్ అవుతుంది. సో థ్యాంక్ యూ సార్. వీలైతే ఉదయాన్న బ్రేక్ఫాస్ట్ కి పండ్లు తింటే చాలా మంచిది. దాంట్లో ఉన్న పోషణ, మనకు దొరికే పండ్లలో ఉన్న పోషణ ఇంకా వేరే దేంట్లో దొరకదు. ఇంకా అలవాటు ప్రకారం తింటే, నిదానంగా దాని గురించి తెలుసుకొని కరెక్ట్ రీతిలో దాన్ని వంట చేసుకొని, ఇప్పుడు తినే వస్తువులు కొంచెం తగ్గించుకొని కరెక్ట్ ఫుడ్ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఏం కాదు. ఒకటేసారి జంప్ చేయలేరు కదా, ఒకటేసారి మార్చుకోవాలి అంటే కూడా పాసిబుల్ కాదు. కానీ మారాల్సిందే, కరెక్ట్ మెథడ్స్ తెలుసుకోవాల్సిందే. సో అయితే సార్ ఇప్పుడు మీరు చాలా చెప్పారు, మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, నెయ్యి కానీ ఇలా నూనె కానీ లేకపోతే సాల్ట్, బయో సాల్ట్ గురించి మెసేజ్ పెట్టారు మన వ్యూవర్స్ ఒకరు. ఏంటి అంటే పీడిఎఫ్స్ ఏమైనా దొరుకుతాయా, ఏమైనా వెబ్సైట్ ఉందా అని అడుగుతున్నారు వాళ్ళ కోసం. సో నాది ఇన్స్టాగ్రామ్ లో నా కంటెంట్ మామూలుగా షేర్ చేస్తూ ఉంటాను. ఇట్లాంటివన్నీ బుక్స్, ఇంకా ముందు బుక్స్ కొన్ని రిలీజ్ చేస్తాను. క్లాసెస్ లో జాయిన్ అయిన వాళ్ళకి కొన్ని రెఫరెన్స్ డాక్యుమెంట్స్, వీడియోస్ వాళ్ళకి షేర్ చేస్తాము. సో అది అంతవరకు ఉంటుంది. బుక్స్ ఇవన్నీ కూడా రిలీజ్ కావాలి అంటే ఇంకా అవన్నీ టైం పడుతుంది. సో ఇన్స్టాగ్రామ్ లో నన్ను ఫాలో అవుతూ ఉంటే, నా యూట్యూబ్ లో వీడియోస్ చూస్తూ ఉంటే కొంతవరకు నా ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా శైలేందర్ గారు అనుకుంటా, శైలేందర్ _SGA అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రెండిట్లో, ఫేస్బుక్. సో దాంట్లో మీరు ఏమేమైతే ప్రిపేర్ చేస్తారో ఫుడ్ అవన్నీ కూడా వీడియోస్ ఉంటాయి. అన్ని వీడియోస్ అంటే అదే, ఇప్పుడు డీటెయిల్ గా చెప్పాలి అంటే వీడియోలో అర్థం కాదు, ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవాలి. సో క్లాసెస్ లో డీటెయిల్స్ ఉంటాయి, ఆ కాన్సెప్ట్స్ అర్థం చేసుకున్నాక ఆ వీడియోస్ కొన్ని అర్థమయ్యేట్టు ఉంటాయి. మీ క్లాసెస్ అనేవి అంటే ఎప్పుడెప్పుడు జరుగుతూ ఉంటాయి సార్? ఎన్ని మంత్స్ కి ఒకసారి జరుగుతూ? ఎవ్రీ మంత్ క్లాసెస్ అవుతాయి, రికార్డెడ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో ఎవరికైతే క్లాస్ అటెండ్ కావడానికి వీలు పడదో వాళ్ళు రికార్డింగ్స్ తీసుకొని వాళ్ళ టైం ప్రకారంగా, లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుంది, ఎందుకంటే ఆ టైం పీరియడ్ ఒక 2 months 3 months యాక్సెస్ ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ లో వాళ్ళు చూసి నేర్చుకొని డౌట్లు అడిగి ప్రాక్టీస్ చేసుకుంటే ఈజీగా వాళ్ళు, అంత కష్టమైన వేవి ఉండవు, అంత ఈజీగా ఉంటాయి.
సో లాస్ట్ గా ఇంకా ఎవరైనా ఒకరు సార్ తో మాట్లాడాలనుకుంటే హ్యాండ్ రైజ్ చేయండి, సార్ తో మాట్లాడొచ్చు. ఇంకా ఎవరైనా సార్ తో మాట్లాడాలి, డౌట్స్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఫైనల్ క్వశ్చన్, ఎవరైనా సార్ తో మాట్లాడొచ్చు. ఆ, చంద్రశేఖర్ గారే మళ్ళీ మాట్లాడాలనుకుంటున్నారు. ఎస్ సార్, ప్లీజ్ వీడియో ఆన్ చేసుకుని మాట్లాడండి. ఒక చిన్న హలో. చెప్పండి. ఎస్ ఎస్ మాట్లాడండి. ఒక చిన్న రిక్వైర్మెంట్ సార్. ఇప్పుడు మామూలు ఇప్పుడు అంటే ఎనిమల్ మిల్క్ వద్దన్నారు, దాని బదులు మనం ప్లాంట్ బేస్డ్ మిల్క్ అలాంటి ఏమైనా చేసుకోవడం ఏమైనా ఉంటుందా, లేకపోతే అవైలబుల్ అవి తీసుకునే బెటరా? తీసుకోవచ్చు, కానీ కరెక్ట్ మెథడ్ ఇప్పుడు బాదం పాలని, పల్లి పాలని, లేదంటే కొబ్బరి పాలని యాజ్ ఇట్ ఈస్ తీసుకుంటే మనకి ఇబ్బందులు జరుగుతాయి దాంట్లో కూడా. అది కూడా కరెక్ట్ మెథడ్ లో తీసుకోవడం చాలా ముఖ్యం. అసలు మనకు పాలు అవసరం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒకవేళ దాన్ని అలవాటు ప్రకారంగా తీసుకోవాలి అంటే కరెక్ట్ మెథడ్ లో దాన్ని ప్రాసెస్ చేసుకుంటే ఇంకా. అంటే మనం మిల్క్ డైరెక్ట్ మిల్క్ రిక్వైర్మెంట్ లేకున్నా కానీ కర్డ్ రిక్వైర్మెంట్ కోసమన్నా పాలు కానీ ఏదో ఒక చేసుకోవచ్చు. ఇప్పుడు పల్లి పాలు నా వీడియోస్ లో ఉంటాయి. పల్లి పాలు చేసుకునే పద్ధతి ఉంటుంది. క్యాష్యూతో అంటే పల్లి పాలతో పెరుగు చేసుకోవచ్చు, క్యాష్యూతో జీడిపప్పుతో చేసుకోవచ్చు, నువ్వులతో చేసుకోవచ్చు. కొబ్బరితో చేసుకోవడానికి కొంచెం బటర్ మిల్క్, మజ్జిగ అయితే కొబ్బరితో ఈజీ అవుతుంది. సో చేసుకోవచ్చు. అట్లా పెరుగు చేసుకోవాలి అంటే ఈజీగా చేసుకోవచ్చు. అయితే సార్ ఇప్పుడు ఈ బాదం పాలు కానీ ఇవన్నీ రెడీ చేసుకోవాలంటే టూ మచ్ కాస్ట్. మరి మిడిల్ క్లాస్ పీపుల్ కి ఎలా? సరే, వాళ్ళు పాటించాలనుకుంటున్నారు హెల్త్ కాన్షియస్నెస్, బట్ రిచ్ పీపుల్ దే కెన్ డూ దట్ ఎనీథింగ్, తప్పితే ఏమైనా చేయొచ్చు అంటారు. మరి మిడిల్ క్లాస్ పీపుల్ కి అందుబాటులో ఎలా అంటారు? సో మనకు పల్లి పాలు చేసుకోవాలి, ఇప్పుడు బాదం పాలు చేసుకోవాలి, బాదంతో పెరుగు చేసుకోవాలి అంటే కిలోలు వేసే అవసరం లేదు. ఒక 4-5 ఈవెన్ ఒక 10 బాదాంలు వేసుకున్నా హ్యాపీగా దాంట్లో నుంచి చేసుకోవచ్చు. ఈవెన్ పల్లి పాలతో పెరుగు ఈజీగా చేసుకోవచ్చు. వాస్తవానికి పల్లి పాలతో పెరుగు చేసుకుంటే 1 కిలో పెరుగు చేయడానికి మనకి 200 నుంచి 1/2 కిలో పల్లీలే సరిపోతుంటాయి. సో నిజంగా చూస్తే వాస్తవానికి మనకి కాస్ట్ వైజ్ కూడా తక్కువ అవుతుంది. మామూలు పెరుగు కంటే పల్లి పాలతో చేసుకునే పెరుగు మనకు కాస్ట్ తగ్గుతుంది. అండ్ సద్దన్నం చేసుకుంటే ఈ పెరుగుతో కూడా మనకు అవసరం లేదు. ఆ సద్దన్నం ప్రాసెస్ లోనే ఆ నట్ మిల్క్ వేసుకుంటే దాంట్లో ఉన్న ఫ్యాట్ కంటెంట్ బ్యాలెన్స్ అయ్యి మనకి సద్దన్నంలో వచ్చేస్తాయి. సపరేట్ గా పెరుగు చేసుకునే అవసరం లేదు. సో అట్లా చాలా సింపుల్ ఉంటాయి. మనం కాంప్లికేట్ చేసుకునే అవసరమే లేదు. అసలు చాలా సింపుల్ ప్రాక్టీసెస్ ఉంటాయి మనవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు దివాళీ, సో సెలబ్రేషన్ గా మీరు ఛానల్ కి వచ్చి ఆరోగ్య మహిళా కార్యక్రమంలో ఎంతో చక్కటి ఆరోగ్యకరమైన విషయాలు చెప్పారు. సో ప్రకృతిలో ఎలా జీవించాలి, ప్రకృతితో ఉంటే ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాము, అలాగే ప్రకృతిలోనే దొరికే పదార్థాలతో మనం నిజంగానే ఎన్ని సంవత్సరాలు బ్రతకచ్చు, ఎక్కువ కాలం బ్రతకచ్చు. సో నిజంగానే చాలా చక్కని విషయాలు మా ప్రేక్షకులకు తెలియజేశారు. మీ యొక్క విలువైన సమయాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాము.